ఈ రోజు పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నాం. ఈ పాలకుర్తి అనే పేరు రావడానికి గల ప్రధాన కారకులైనటువంటి పాల్కుర్కి సోమనాథుని యొక్క చరిత్రలు దాదాపు ఈ దేశ తెలుగు భాష గురించి కావచ్చు, కవులు కళాకారుల గురించి దాదాపు విదేశాల వరకు పరిచయం చేసిన గొప్ప ప్రధానమైన వ్యక్తులలో వారి పేరు కూడా ఉంటుంది. సో సోమనాథుని యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు అందజేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ ప్రాంతానికి మాజీ మంత్రిగా ఉన్న ఆయన ఆధ్వర్యంలో దాదాపు కోట్లాను రూపాయలు వెచ్చించి ఇక్కడ ఒక పాల్కుర్కి సోమనాథుని యొక్క ఒక్కసారి మీరు ఆ విజువల్ చూడండి. సోమనాథుని యొక్క స్మృతి వనాన్ని రాబోయే భవిష్యత్ తరాలకు యువతులకు వీరు చేసినటువంటి కవులు కళాకారుల యొక్క గొప్పతనాన్ని అందజేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని నిర్మిస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు సంవత్సరంన్నర దాటిపోయిన సందర్భంలో ఏదైతే అత్తాకోడళ్ల పంచాయతీలో పాలకుర్తికి అభివృద్ధికి శూన్యమైన అని చెప్పుకోవచ్చు, అభివృద్ధి ఆమెడ దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. ఒకవైపు కూతవేటు దూరంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఏదైతే ప్రాచీన కాలంలో పాలకుర్తి సోమనాథి యొక్క టెంపుల్ ఏమో 50 మీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడ స్మృతి వనాన్ని నిర్మించి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు చేస్తే ఇప్పుడు ఏ విధంగా ఉంది అనే ఒక పరిస్థితులలో ఇక్కడ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కొంతమంది కార్యకర్తలు నాయకులు ఇక్కడ ఉన్నారు. వారు ఈరోజు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు ఏందనేది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. నవీనన్న నమస్తే. ఏందన్నా ఈ ప్రాంతానికి ఎందుకు వచ్చిర్రు? మీరంతా కట్టగట్టుకొని మండల నాయకులు రాష్ట్ర నాయకులు ఇక్కడికి ఎందుకు వచ్చిర్రు? ఏంది దీని ఉద్దేశం ఏంది అన్న? ఇక్కడ ఇది పాలకుర్తి సోమనాథుడు అంటే ఒక కవిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కవులలో ఆది కవి అనేటనే ఒక సోమనాథుడు అంటే ఆయన ఉన్నాడు. ఈ చరిత్ర నిలబెట్టడానికి పాలకుర్తి గ్రామానికే సోమనాథ కవి అంటే ఈ చరిత్రలో ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు మంచి తరుణంలో ఉండడం ఆలోచనతో ఇక్కడ సోమనాథ కవి అంటే ఆయన జన్మించిండు. ఆ జన్మించిన కవి పేరు మీదనే ఈ పాలకుర్తి సోమేశ్వర ఆలయం ఉన్నది. సోమనాథ యొక్క కవి ప్రాచీనంలో ఉన్నదన్న ఆలోచనతో ఇక్కడ సోమనాథుని ట్రస్ట్ మన దయాకర్ రావు గారు వచ్చినాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎవరు కూడా చేయలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కేసీఆర్ గారి నాయకత్వంలో కవులను కళాకారులను ముందుంచే క్రమంలో దయాకర్ రావు గారు వచ్చినాక ఇక్కడ ఒక హిస్టారికల్ ప్లేస్ ఉన్నది. సోమనాథుడు ఇక్కడ కవి మరియు వాల్మీకి మరియు బొమ్మెర పోతనమాచులు ముగ్గురు కూడా ఇక్కడ జన్మించిన వాళ్ళు కాబట్టి దీన్ని ఒక టూరిజం ప్యాకేజ్ కింద తీసుకొని అందరి కవులను ఇక్కడ ఒక దగ్గర చేర్పేయాలన్న లక్ష్యంతో 100 కోట్ల రూపాయల నిధులు తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారే స్వయంగా వచ్చి ఇక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి ఈ నిధులు మంజూరు చేసి ఈ యొక్క సోమనాథుని పాలకుర్తిలో దయాకర్ రావు గారి నాయకత్వం సోమనాథి శృతివనం SMT దీనికి ఒక 5 కోట్ల రూపాయలు వెచ్చించి ఇది ఒక మెమోరియల్ గా పాలకుర్తి సోమేశ్వర ఆలయానికి ఎవరైతే వస్తారో ఈ ప్రాంతం దాదాపు ఎన్ని ఎకరాలు ఉండొచ్చు? ఈ సోమనాథుని యొక్క ట్రస్ట్ ఇది మెమోరియల్ ఇది ప్రస్తుతం ఇది ఒక 2 ఎకరాలలో శృతివనం గురించి SMT అనేది 2 ఎకరాల్లో తీసుకొని దీనికి ఒక విజన్ తయారు చేసుకొని దీన్ని మొత్తం కూడా సుందరీకరణ చేసి ఒక విజన్ గా ఈ సోమనాథుని యొక్క విగ్రహం పెట్టాలని ఆలోచన కన్స్ట్రక్షన్ కావచ్చు. ఈ గార్డెన్ ఈ వాతావరణం అంతా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అయింది కదా. మొత్తం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో దయాకర్ రావు గారి నాయకత్వంలో ఆయన వచ్చిన తర్వాత చేయడం జరిగింది. ఏంది మరి ఈ రోజు మీరు పర్టికులర్ గా ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంది? ఎందుకు వచ్చారు? మేము గెలిచి తర్వాత ఇది మొత్తం కూడా ఈ విజన్ అంతా తయారు చేసి సోమనాథుని ఇక్కడ ప్రారంభం చేసి సుమారుగా ఈ ఆటికి 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా 2 సంవత్సరాలు ప్రారంభించిన తర్వాత ఇప్పటికి మొన్న కేసీఆర్ గారు ప్రభుత్వం పోయిన తర్వాత దయాకర్ రావు గారు ఓటమి చెందిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఝాన్సీ రెడ్డి మరియు యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత దీన్ని వచ్చిన పర్యాటకులు అందరూ కూడా పాలకుర్తి పోతే ఇక్కడ సోమనాథుని SMT మేము ఫోటోలు దిగడానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ సోమనాథ్ గారు దాదాపు 100 కోట్లతో దీన్ని అభివృద్ధి చేసిన బానే ఉంది. కానీ ఇక్కడ వాతావరణం ఆ రకంగా లేదు కదా. ఎక్కడ చూసినా చూడండి ఇదంతా అసాంఘిక కార్యకలాపాలకు ఇది ఒక ప్రధాన అడ్డాగా మారిపోయిన పరిస్థితులు చూస్తున్నాం. ఏంది ఇదంతా? మరి దీన్ని చూస్తే ఇప్పుడున్న పాలకులు అయితే ఎమ్మెల్యే గారు అయితే ఇక్కడ ఉన్న అధికారులు మొత్తం దీన్ని నిర్లక్ష్యంగా ఈ శృతివనాన్ని మొత్తం కూడా ఈ యొక్క చరిత్ర సోమనాథ చరిత్రను మొత్తం కాలరాసే విధంగా కూడా ఇక్కడ అత్యధికంగా మీ రోజు పర్యాటకులు వచ్చి చెప్తే వరకు కూడా మాకు తెలియకుండా పరిస్థితికి వచ్చింది. మేము రోజు వచ్చి చూస్తే పర్యాటకులు అన్న మీరు చేసింది ఎట్లుండే, దయాకర్ రావు గారు చేసేది ఎట్లుండే, ఎంత గలీజ్గా తయారైంది, ఒక్కసారి మీరు రావాలని మొన్న నుంచి అంటా ఉంటే ఖచ్చితంగా మేము చేసిన దానికి పక్కనే క్యాంప్ ఆఫీస్ దాదాపు 50 మీటర్ల దూరంలో క్యాంప్ ఆఫీస్ ఉన్నది. ఎమ్మెల్యే గారు కూడా రోజు ఈ రోజు కూడా ఇప్పుడు గుడికి కూడా రావడం జరిగింది. ఎమ్మెల్యే గారు యశస్వి రెడ్డి గారు పక్క పంటే దీని నుంచి పోయారు కానీ దీన్ని చూసే నాదుడు లేడు, దీన్ని పట్టించుకునే నాదుడు లేడు. చూద్దాం ఒకసారి, మీరు అదే అందుకోసం వచ్చారు కదా, లోపల ఏముంది ఒకసారి చూద్దాం. అవునన్నా అన్న, ఇది చూస్తేనేమో ఇదేదో పర్యాటక కేంద్రంగా లేదు కదా. ఇక్కడ ఏంది ఇదంతా? అబ్బా మేము ఓకే ఓకే ఏంది ఇదంతా?
ఇది గొర్రెలు బర్రెలు కట్టతారా ఎట్లా? ఈ సోమనాథుని మెమోరియల్ ఇది లేకుంటే బర్లకు అసంఘికాలకు అడ్డా లెక్క తయారైపోయింది. ఇది ఎంత దుర్మార్గమైన చర్య. ఈ అద్దాలు వలగొట్టి గ్రాండ్ సీసాలు ఇవి చూస్తా ఉంటే మనం ఈ వాతావరణం అంతా చూసుకోవచ్చు. ఎమ్మెల్యే గారు కావచ్చు, షాడో ఎమ్మెల్యే అని చెప్పుకునే వాళ్ళ అత్త ఏదైతే ఉందో ఏ మొద్దు నిద్రలు ఉన్నారో తెలుస్తలేదు. ఇది ఒక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది, మందుబాబులకు అడ్డాగా మారింది. ఎవరైతే వ్యభిచారాన్ని ప్రోత్సహిస్తున్నారో వాళ్ళకు అడ్డాగా మారిన పరిస్థితులు ఇక్కడే చూస్తున్నాం. ఇంకా ఝాన్సీ రెడ్డి అనే వ్యక్తి ఎలాంటి సిగ్గు లేకుండా 40 ఏళ్లు నేను ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తామని చెప్తున్నారు కదా. ఒక్కసారి మీరు ఇక్కడికి వస్తే తెలుస్తుంది సంవత్సరంన్నర కాలంగా పాలకుర్తి ఎలాంటి దీనమైన స్థితిలో ఉందనేది కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేద్దాం. ఏంది ఇది? దీని ఒక స్మృతివనం అంటారా? ఇక్కడ ఎలాంటి వస్తువులు ఉన్నాయి చూసిరు కదా, మందు బాటిల్ అని చెప్పి. ఏంది ఇది? ఏడకు వస్తారు ఇక్కడ. ఓకే, ఇదంతా కోసుడు, ఇదంతా కూడా ఘోరమైన పరిస్థితి. ఓకే, చరిత్రలో కవులు కళాకారుల యొక్క గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంత కోట్లు వెచ్చించి నిర్మాణం చేస్తే, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రోజు నిర్మాణంకి శంకుస్థాపన అయిన పనులు ఈ రకంగా ఉన్నాయండి. సాక్షాత్తు ఆధారం ఎమ్మెల్యే గారికి నేను ఒకటే సవాల్ విసురుతున్నా, ఒక జర్నలిస్ట్ గా లేదంటే స్థానిక నాయకులు వాళ్ళ పక్షాన మాట్లాడుతున్నాం. మీకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ సోమనాథుని యొక్క స్మృతివనాన్ని ఒకసారి మీరు వీక్షించండి. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చెప్పండి. కెమెరాల ముందు తీసుకొచ్చి గొప్పలు చెప్పడం, మేము సొంత ఖర్చులతో కాలువలు తీపిస్తున్నాం, సొంత ఖర్చులతో రైతులు మేలు చేస్తున్నాం, మీ బొంద చేస్తున్నారు. మీరు కొంచెం చెప్పుకోవడానికి ఇబ్బంది పడాలి. మీరు ఇలాంటి ప్రాంతాలలో పాలకుర్తి యొక్క గొప్ప చరిత్రని, దేశానికి చాటి చెప్పిన గొప్ప చరిత్రని, గొప్ప నాయకుల్ని పక్కన పెట్టేసి మిమ్మల్ని ఏదో చేస్తారని చెప్పి మిమ్మల్ని అధికారాన్ని నమ్మి, మీ కల్లిబొల్లి మాటల్ని నమ్మి, మీ ముసలి కన్నీళ్ళని నమ్మి జనాలు ఓట్లేస్తే ఈ రోజు పాలకుర్తి ఏ స్థితిలో ఉందనేది సాక్షాత్ ఇక్కడే అర్థమైపోతుంది. చూడండి, ఇది ఇవ్వండి. ఇక స్థానికులు చెప్తున్నారు ఇక్కడ మేకలు వస్తారు, యాటలు వస్తారు అని చెప్తున్నారు. అన్ని అద్దాలు కూడా వలిపోయింది. ఇక్కడ రక్తపు ముద్దలు ఉన్నాయి. ఇంకా ఇతర ఇక నా నోట్తో చెప్పలేను అలాంటి పదార్థాల కోసం ఇక్కడ వాడుతున్నారు. ఇందాక గోడతో బొమ్మలు రిలీజ్ అయిన బొమ్మలు అసాంఘిక చిత్రపటాలు వేసి చిల్లరగా చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతీసేటట్టు. ఏంది? ఎవరైనా రాగలుగుతారా ఇక్కడ పర్యాటకులు కానీ ఎవరైనా ఇట్లా రావడానికి ఉంటుందా? పాలకుర్తి ఓటర్లేమో ఈ ప్రాంతానికి 2 మహిళలు ఎమ్మెల్యే అని చెప్పి వాళ్ళు మురుస్తుంటే చూడండి, మహిళలు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఇక్కడ ఎలాంటి బొమ్మలు ఉన్నాయి, ఎలాంటి గీతలు ఉన్నాయి అనేది ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. సో ఇలాంటి వాటికి ప్రేరేపించి, ఇలాంటి వాటికి ప్రోద్బలించి ఎమ్మెల్యే గారు ఒక్కసారి ఇక్కడికి రావాలి. ఇది ఇక్కడ పందులు ఉంటాయండి. ఇక్కడ కొంచెమన్నా సిగ్గుపడాలి. మీరు జరగండి. ఇక్కడ ఈ స్మృతివనంలో పందులు ఉంటాయి. ఇక్కడ గొర్రెలు, బర్రెలు, దూడలు, పశువులు. ఏంది ఇదంతా? చూడండి, అద్భుతమైన ఫర్నిచర్ తోటి, అద్భుతమైన హంగు ఆర్భాటాలతోటి, మంచి డిజైన్స్ తోటి ఈ పిల్లర్లని కానీ గోడల్ని చూడండి ఎలాంటి హంగులు ఆర్భాటాలతో కట్టిస్తే ఈ రోజు దేనికోసం? రాజకీయ నాయకుల మీద ఉన్న కక్షలతోటి, రాజకీయ నాయకుల మీద ఉన్న వైర్యాలతోటి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి పక్కన పెట్టేసి వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలకు తెరదీస్తున్న సందర్భం పాలకుర్తిలో నెలకొంది. సో ప్రత్యేకంగా వాళ్ళ మాటలనే విందాం. ఏం చెప్తారు ఇదంతా పరిస్థితులు చూస్తుంటే మీరు? ఇప్పుడు వాళ్ళు అవగాహన లేక ఈ పాలకుర్తి సోమనాథ చరిత్ర కానీ ఏది తెలియకుండా వాళ్ళ అత్త కోడళ్ళ పంచాలతోటి, రాజకీయ దురుద్దేశంతో ఎటువంటి ఆలోచన చేయకుండా, పరిపాలన సాధకాకుండా డైరెక్ట్ వాళ్ళు పార్టీలో వ్యక్తిగతంగా వాళ్ళిద్దరు కొట్లాడుకొని పాలకుర్తి పాలన గాలికి వదిలేసారు. కవులను, కళాకారులు అందరూ కూడా వదిలేసి అభివృద్ధి వదిలిపెట్టు. పాలకుర్తి ప్రజలు ఏమనుకుంటారంటే అభివృద్ధి సంగతి దేవుడు ఎరుగు, ఉన్న వాటిని కాపాడుకుంటే చాలు, లేని కొత్తగా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు, ఏం చేసేది లేదని జనాలకు మొత్తం తెలిసిపోయింది. కానీ ఇప్పుడు ఉన్న వాటిని కాపాడుకునే సందర్భం కూడా లేకపోవడం మా దురదృష్టంగా మేము భావిస్తా ఉన్నాం. మా యొక్క పాలకుర్తి ప్రజల దురదృష్టంగా మేము భావించుకొని ఏం చేయాలనే పరిస్థితికి వచ్చేసాం. ఇప్పుడు అందరం కూడా అధికార దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఖచ్చితంగా ఇది రాకుంటే రాబోయే తరుణంలో ప్రజలందరూ కూడా తిరగబాటు చేసి పాలకుర్తి ప్రజలందరూ కూడా అర్థమైంది. ఈ యశస్విని ఎమ్మెల్యే కానీ ఝాన్సీ రెడ్డి కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా నిలదీసి ఇవన్నీ మా యొక్క ఈ చరిత్రను మేము కాపాడుకోవడానికి ముందు పోయి మేమే కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఈ సందర్భంగా మేము తెలుసుకుంటున్నాం. ఇంకొకటి, ఇక్కడ నుంచి ఎక్కడెక్కడ ప్రాంతానికి పాలకుర్తి సోమనాథుని యొక్క దర్శనానికి భక్తులు వస్తే కొంత ప్రశాంతత కోసమని ఇది ఒక స్మృతివనం లెక్క తీసుకొచ్చి ఇక్కడ సేద తీరుతారు భక్తులు కానీ ఓటర్లు, నియోజకవర్గ ప్రజలు అని చెప్పి ఇక్కడికి తీసుకొస్తే గార్డెన్ రూపంలో ఎంత మంచి వ్యవస్థను గత ప్రభుత్వం నిర్మిస్తే ఇవాళ ఎక్కడ ఉందనేది ఒకసారి చూడండి. దీన్ని గార్డెన్ అంటారట. మరి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారా, ఝాన్సీ రెడ్డి గారు మనకు తెలియదు ఎమ్మెల్యే ఎవరు అనేది. కానీ ఏ మొద్దు నిద్రలో ఉన్నారు?
మీరు ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల్ని దూషించడంలో, ఎంతసేపు ప్రతిపక్ష నాయకుల్ని సవాల్ విసరడంలో, ట్రిగర్లు నొక్కుతాం, గన్నులు వేలుస్తాం, లేదంటే ప్రశ్నించిన దళితులు గిరిజనుల మీద కేసులు పెట్టడం, దాడులకు ప్రేరేపించడం, వీటి అన్నిటి మీద శ్రద్ధ తగ్గించి నియోజకవర్గ పరిపాలన మీద శ్రద్ధ పెంచితే బాగుంటది. యువజన నాయకులు మహేంద్ర గారు ఉన్నారు. ఏందన్నా ఈ పరిస్థితులంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? దీనికోసమైనా ఈ ప్రాంతంలో ఇద్దరు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. ఇవాళ పాలకుర్తి ప్రజలు ఇవాళ నోటి మీద చేయి పెట్టుకొని ఆలోచన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే దయాకర్ రావు గారు పాలకుర్తి విశిష్టను, పాలకుర్తి టెంపుల్ ఉంది కాబట్టి దీని విశిష్టతను ఇంకా రాష్ట్రం మొత్తం, ప్రపంచం మొత్తం తెలాలనే ఉద్దేశంతో ఇంత గొప్పగా ఈ శృతివర్ణాన్ని ఇంత గొప్పగా 5 కోట్లతో ఇంత గొప్పగా అభివృద్ధి చేస్తే ప్రజెంట్ వచ్చిన ఎమ్మెల్యే గారు మినిమం కూడా వాళ్ళు దేనికి పనికిరాని ఆలోచన మాకైతే ఏర్పడుతుంది. ఎందుకంటే నీ క్యాంప్ ఆఫీస్ లో పక్కనున్న దీని అభివృద్ధి నువ్వు బయట చూపించకుండా నువ్వు ఇంకా ఉండేందుకమ్మా? నువ్వు ఎమ్మెల్యే గెలిచి నువ్వు ఎందుకు? క్యాంప్ ఆఫీస్ ఇక్కడే ఉంది కదా, కూత దూరంలో ఉంది. కూత దూరం ఇంత ముందు మేము మా నాయకులం అందరం వస్తా అంటే పైన పూజలు చేస్తుందంట. పూజ అక్కడ నువ్వు చూసినా కూడా అరే అది ఏందని ప్రతి ఒక్కరు అడుగుతారు. మరి ఇక్కడ పోయి చూసి మరి దీని అభివృద్ధి ఏంది? దీని ఇంత ముందు కూడా మేము 2 సార్లు మేము ఇక్కడ అసైన్ కార్యక్రమాలు జరుగుతా ఉంటే ఎంఆర్ఓ గారు కానీ ఆలయ ఈఓ గారు కానీ మేము లెటర్ ఇచ్చినాం. అప్పుడు కూడా పేపర్లో వాళ్ళు చూసే ఉన్నారు, మేము అప్పుడు వాయిస్ ఇచ్చినాం. కానీ ఇంత కూడా సోయి లేకుండా ఎమ్మెల్యే గారు అట్లా కాదు. ఎందుకుంటది? వాళ్ళు అమెరికాలో ఉన్నారు, వ్యాపారాలు చేసి వచ్చిన వాళ్ళు కదా, వాళ్ళకి ఈ ప్రాంత చరిత్రలు, గొప్పతనం యొక్క విలువలు ఏం తెలుస్తుంది చెప్పు? వాళ్ళకి అంతా కార్పొరేట్ సిస్టమ్, కార్పొరేట్ వ్యవస్థలు కదా. అలాంటి వ్యక్తులకు తెలుసుకోవాలని అనుకోవడం మన మూర్ఖత్వమే. ఇకనన్నా ప్రజలు చైతన్యం రావాలి. ఏం జరుగుతుంది పాలకుర్తిలో అనేది ప్రజలు స్వతహాగా నిర్ణయాలు తీసుకునే స్టేజ్ లోకి రావాలి. ఎందుకంటే పాలకుర్తి అనేది ఈ ప్రాంతానికి ఇక్కడ నుంచి ఎన్నో ఉద్యమకారులు కావచ్చు, కవులు, కళాకారులు, అనేక నేపథ్యం ఉన్న వ్యక్తులు ఈ ప్రాంతం నుంచి పోయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి పోరాటాల గడ్డ ఇది పాలకుర్తి, లేదంటే చైతన్యానికి ప్రధాన పీఠ ఉన్నటువంటి గడ్డ పాలకుర్తి. కాబట్టి ప్రజలు రానున్న స్థానిక ఎన్నికల్ని ఉద్దేశించి సంక్రాంతికి ముందు గంగిరెద్దులు వచ్చినట్టు అత్తా కోడలు ఇద్దరు మొసలి కన్నీళ్లు గారుస్తారు, ప్రజలలోకి వస్తారు, ఇంటి ముందుకు వస్తారు, బొట్టు పెడతారు, మేము బిడ్డలం, మేము కోడలం అని చెప్పుకుంటూ కల్లిబొల్లి మాటల్ని నమ్మే పరిస్థితి లేదు. ఒకసారి దీని చరిత్రలో కూడా మీరు అందరు దీన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు మీరు? ఈరోజు ఈ శృతివనంలో చాలా ఘోరమైన పరిస్థితి ఉన్నది. దయాకర్ రావు గారు కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ కొబ్బరికాయ కొట్టించి ఇక్కడ కొన్ని 100 కోట్ల రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టి చేసిన దానికి ప్రతిఫలం లేకుండా అయిపోయింది. పాలకుర్తి గుట్టకు ఎవరైతే వస్తారో వాళ్ళందరూ కూడా ఈ శృతివనానికి, తర్వాత బొమ్మెర పోతన, వల్మిడి రామచంద్ర స్వామి టెంపుల్ కు అందరూ వచ్చేవాళ్ళు. ఈ రోజు ఈ సంవత్సరంకి వెళ్ళి మొత్తం కంప్లీట్ గా దీన్ని దయాకర్ రావు గారి పేరు అనే ఎక్కడైతే ఉందో అక్కడ మొత్తం దాన్ని నాశనం చేయాలన్న ఒక ఉద్దేశం మీదనే సార్ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమం సాధ్యమవుతుందా? చరిత్రలో అది సాధ్యం కాదు. గత నాయకులు చేసిన అభివృద్ధి కాదు. ప్రజలు కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఆమె ఏంటంటే చరిత్రను మనం దయాకర్ రావు గారి పేరు కావచ్చు, పాలకుర్తి అనే పేరు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. అది సాధ్యం అవుతుందా? సాధ్యం కాదు. అది సాధ్యమే. పాలకుర్తి అంటేనే ఇది ఒక పోరాటాల గడ్డ. ఇక్కడ చాకల ఐలమ్మ పుట్టింది, ఇక్కడ బందగి పుట్టిండ్రు, తర్వాత దొడ్డి కోమరయ్య గారు పుట్టిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి కవులు, 3 కవులు కూడా ఇవాళ మొత్తం తెలంగాణ రాష్ట్రమే కాదు, టోటల్ గా మొత్తం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడే చరిత్ర ఉన్నటువంటి ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏం చెప్పదలుచుకున్నారు? బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఇద్దరు ఎమ్మెల్యేలకు ఏం చెప్పదలుచుకున్నారు తెలుసా? ఇద్దరు ఎమ్మెల్యేలు అనే దాని మీద ఏదో వచ్చింది కానీ వాళ్ళకు ఇట్లా అవుతుందని జనాలు ఇవాళ చూడండి, ఇవాళ ప్రజలు ఎక్కడ పోయినా ఇవాళ మొత్తం తిరుగుబాటు మోపైంది. తిరుగుబాటు అది వాళ్ళ పార్టీకి వెళ్ళక మోపైంది. అచ్చా మేము కోపంగా ఏదో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా చేయడం కాదు. దేవరూపలో తీసుకోండి, ఇవాళ మీరు కొడకంలో తీసుకోండి, తొర్రూరు తీసుకోండి, ఏ పార్టీ ఎవరైతే ఆమె ముంగట ఉండి గెలిపించిందో వాళ్ళే ఇవాళ మొత్తం వ్యతిరేకంగా వాళ్ళే అయిపోయి ఇవాళ మొత్తం రాష్ట్రానికే పోయి ఇవి ఇక్కడ కనుక్కున్నట్టయితే ఇక్కడ మొత్తం ఇక్కడ మన స్థానిక సమగ్ర ఎలక్షన్ లో మనం ఎక్కడి కూడా మనం గెలవలేము. కాబట్టి దయచేసి ఝాన్సీ రెడ్డి గారిని ఇక్కడికి వెళ్ళి మీరు ఎల్లగొట్టండి, యశ్వసేన్ రెడ్డి గారికి సరైనటువంటి సూచనలు ఇవ్వండి, సీనియర్లను కలుపుకోమని ఉండి అభివృద్ధి కార్యక్రమాలు ఏం లేవు. ఎంతసేపు చూడు వాళ్ళ అత్తగూడల పంచాయతీలు, పార్టీ పంచాయతీ తప్ప అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కడ కూడా లేదు. ఇంతవరకు వాళ్ళు చేసిన కార్యక్రమం కూడా లేదు. దయాకర్ రావు గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మా పనులను ముంగట తీసుకుపోయినా సరిపోతుంది, కొత్త రావాల్సిన. చూద్దాం, ఒక్కసారి శృతివనాన్ని మళ్ళా వీక్షించే ప్రయత్నం చేద్దాం. వీళ్ళు వచ్చిన తర్వాత ఎలాంటి ఘనకార్యాలు ఇక్కడ జరుగుతున్నాయి ఇదంతా ఓవరాల్ ఒకసారి తిరిగి చూసే ప్రయత్నం చేద్దాం. ఇట్లా పోతారా? ఎట్లా నవీన్ గారు, ఇదంతా
ఆవులు బర్రెలు గొర్రెలు ఎక్కువ కనిపిస్తున్నాయి, ఈడ మనుషులు ఎవరు కనిపిస్తలేరు. మనుషులను కలపడకుండా చేసేసి ఇదంతా కూడా ఇక్కడ సోమనాథుని యొక్క ఆడిటోరియం అంటే ఆయన యొక్క రచించిన మొత్తం పాఠ్య పుస్తకాలు అయితే ఇవన్నీ కూడా ఇక్కడ చేయడానికి ఒక ఆడిటోరియం నిర్మించడం జరిగింది. దానికి సంబంధించిన గ్రంథాలు, ఆయన యొక్క సారాంశము, చరిత్ర అంతా కూడా పాలకుర్తికి సంబంధించిన చరిత్ర గురించి ఆడిటోరియం నిర్మించాం. ఇది రోజు మేము చూస్తే మాకే బాధాకరమైన విషయం అవుతుంది. ఇది బర్లకోటమా గొర్రెలకోటమా? దీన్ని ఒక కళాపీఠంలో ఉన్నటువంటి చరిత్ర పుస్తకాలను ఇక్కడ పెట్టడానికి గ్రంథాలయం తయారు చేస్తే దీన్ని బర్లకోటంగా, ఇక్కడ ఉన్న పందలకోటంగా ఇదన్నీ తయారు చేస్తాం. మాకు ఒక బాధ అవుతుంది మా మనసుకు. ఇంత ఏజీ చరిత్రను నిలబెడితే వీళ్ళు వచ్చిన తర్వాత, ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక బర్లకోటంగా మారడం మాకు ఒక దుర్మార్గంగా మేము భావిస్తా ఉన్నాం. ఇప్పుడు కూడా బర్రెలు ప్రజలు ఇప్పుడు కూడా బర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి. ఈ చెట్లు, ఈ పొదలు చూస్తా ఉంటే మాకు మనసు చాలా కలించి వేస్తా ఉన్నది. ఈ ఇంత చరిత్రను చేసి నిలబెట్టిన కేసీఆర్ గారికి, దయాకర్ రావు గారికి మేము ఏం చెప్పుకుంటే ఏం లాభం? ఇది అంతా చేసి చెప్తారు కదా, మేము వచ్చినప్పటి నుండి 15 ఏళ్లుగా దయాకర్ రావు చేయని పనులు మేము చేస్తున్నాం, వాళ్ళు కుట్రపూరితంగా మా మీద విమర్శలు చేస్తున్నారు అంటున్నారు. ఇదే కదా ఈ పనులే కదా మీకు మొత్తం. ఇది ఇంతకు మించిన నిదర్శనం. దయచేసి మీరు కూడా అర్థం చేసుకోవాలి. సరే, మీరు ఒక రిపోర్టర్ గా మీరు వచ్చి మీరు చూస్తున్నారు. వాస్తవాలు ఇలా మేము రాజకీయంగా ప్రతిపక్షంగా మాకు ఏది అవసరం లేదు. లైవ్ నవ్వు ప్రజెంట్ ఇప్పుడు వచ్చిన పాలకుర్తి ప్రజలు కానీ, నియోజకవర్గ ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలవాలి. వాళ్ళు వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత పక్కకే ఉన్న క్యాంప్ ఆఫీస్ పక్కకు ఉన్న దానికి ఏం చేయట్లేదంటే నియోజకవర్గానికి ఏం చేస్తారు, మండలానికి ఏం చేస్తారు అనేది కూడా ఏం చేస్తారు వాళ్ళకు. పార్టీ నాయకులుగా భవిష్యత్తులో ఇలానే కొనసాగితే దీని మీద ఎలాంటి కార్యాచరణలు మీరు తీసుకోబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి? ఇది పాలకుర్తి అనేది ఒక చరిత్ర. ఉద్యమకారులు ఇక్కడ ఐలమ్మ పుట్టిన గడ్డ ఇది. ఇక్కడ ఉద్యమకారులు దొడ్డి కొమరయ్య అయితే ఎవరైతే రామచంద్రారెడ్డి అసలు ఆయననే తిరగబడి ఎడగొట్టే చరిత్ర ఇక్కడ ఐలమ్మ పుట్టిన గడ్డ ఇది. వాళ్ళనే తరిమి కొట్టడం, ఈ ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి తరిమి కొట్టడం ఈ పాలకుర్తి ప్రజలకు పెద్ద విషయమైన సమస్య కూడా కాదు. ఈ చరిత్ర ఇట్లనే పునరావృతం అవుతుంటే ఈ పాలకుర్తిని మొత్తం చరిత్ర నిలిచిపోయే విధంగా చేస్తే మాత్రం పాలకుర్తి ప్రజలు తిరగబడి ఎట్లయితే అప్పుడైతే తీర్పు ఇస్తే రామచంద్రారెడ్డి గారికి ఎట్లయితే ఇచ్చారు దానికి రెట్టింపు స్థాయిలో పాలకుర్తి ప్రజలందరూ ఇప్పుడు సిద్ధమై ఉన్నారు. కావాలని ఈ చరిత్రను కాల రాస్తే మాత్రం ఖచ్చితంగా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన పాలకుర్తి ప్రజలు వాళ్ళు రాజకీయంగా ఏం చేసుకున్నా మాకేం ఉద్దేశం లేదండి. ఈ ఉన్న చరిత్రను కాల రాస్తే మాత్రం మేము సహించము. పాలకుర్తి ప్రజలు కూడా ఎవ్వరు కూడా సహించరు. ఉన్నదాన్ని మీరు అభివృద్ధి చేయండి తప్ప ఉన్నదాన్ని కొత్తగా మీరు చేసేది ఏం లేదు. మీరు చేయలేరు, మీ పంచాలే మీకు సరిపోతానే కానీ ఉన్నదాన్ని దయచేసి ఇప్పుడు ఉన్న వాటినన్నా మీరు కాపాడండి. ఈ 100 కోట్ల నిధులతో ఉన్న పక్కకు టూరిజం హోటల్ కడతామన్నారు, అవి లేదు. పాపం బొమ్మర పోతన మార్చుని గుడి ఎక్కడ ఆ రోజు ఆగిపోయిన 20 నెలల కింద ఆగిన పని ఎట్లున్నది అట్లా సేమ్ ఇదే స్థాయిలో ఆగి ఉన్నది. దాన్ని పరిపాలన చేయండి. వల్మిడి దేవస్థానం ఇంత పెద్ద మొత్తంలో కట్టి ఉంటే దాన్ని ఒక విజన్ గా తయారు చేస్తే అది కూడా వల్మిడి దేవస్థానం కాడికి ఎంత పర్యాటకులు వస్తారు, దాన్ని ఎట్లున్న అట్లా వదిలిపెట్టి అక్కడ చేసే నాదులు లేకుండా వదిలిపెట్టిపోయిందని వాళ్ళు ఏమైనా పడతారు. సేవాలాలకు ఇక్కడ ఈ మండల కేంద్రంలో 15 నుంచి 20 వేల మంది అప్పుడున్న గిరిజన సోదరులు అందరూ 2 కోట్ల రూపాయలు 2 కోట్లు వెచ్చించి సేవాల మందిరం ఎక్కడ లేదు. దానికి ఒక ఎకరం భూమి, ఇది మొత్తం విలువైన ప్రాంతం. ఇక్కడ ఒక ఎకరం భూమి దయాకర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళని బతలాడి బామాడి ఒక ఎకరం భూమి కేటాయించి దానికి 5 కోట్లు మంజూరు చేసి 2 కోట్లు మంజూరు ఇచ్చి ఆడ మండపం అక్కడ తయారు చేసి పెట్టి సేవాలను పాలకుర్తి సోమనాథుని దర్శించిన ప్రతి ఒక్కరు సేవాలను దర్శించుకోవాలనే ఆలోచనతో ఇక్కడ నిర్మించుకోవడానికి ప్రయత్నం చేశారు. సేవాలాలు గుడి అనేది 119 నియోజకవర్గాలలో ఎక్కడ లేదు. గిరిజనులకు ప్రాధాన్యత ఇచ్చినట్టే కదా. గిరిజనులకు 100% నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్రంలో తొలిసారిగా మా దగ్గర చేసినాకనే సేవాలాల్ బాబు కేసీఆర్ గారు కూడా రాష్ట్రంలో కేసీఆర్ గారు చేశారు, దయాకర్ రావు గారు పాలకుర్తిలో చేశారు. అది చరిత్ర. గిరిజనుల ఆరాధ్య దేవం సేవాలాల్ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచే తయారు కావాలని సేవాలాల్ కూడా ఇక్కడ గుడి కట్టడం జరిగిందని ఈ సందర్భంగా అభిషేకం చేసినట్టున్నారు. ఈ రోజు దేనికి ఇదంతా ఇప్పుడు మేము ఏమంటున్నామంటే మా ప్రాంతం యొక్క విశిష్టతను కాల రాస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. వారం రోజులు 10 రోజులలో అధికారులకు ఎమ్మెల్యే గారికి కూడా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ సోమనాథుడు ముఖ్యమంత్రి గారు కూడా కవి కదా, ఈయన ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయాల్సిందే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే. తెలంగాణ చరిత్ర మీద కాల రాస్తా అంటే చరిత్ర దయాకర్ రావు గారు చేసిన చరిత్ర, కేసీఆర్ చరిత్ర వీళ్ళు ఎవరో యశస్విని రెడ్డి ఝాన్సీ రెడ్డి మారిస్తే మారేది కాదు. ఒకవేళ మీరు చేయని పక్షంలో వారం రోజులు 10 రోజులు చేయకుంటే దయాకర్ రావు గారి నాయకత్వంలో ఇక్కడికే మేము ప్రతిపక్షంగా మేము పార్టీ తరఫున దయాకర్ రావు గారిని తీసుకొని వచ్చి మేమే మా యొక్క ఈ కవులను కళాకారులను చరిత్రను కూడా మేమే కాపాడుకునే విధంగా మేము చేస్తామనేది కూడా మా ఉద్దేశం అని తెలియజేస్తున్నాం.